అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు విజయనగరం జిల్లాలో ఫారెస్ట్ ఆఫీస్ ముందు డిఎఫ్ గారికి గిరిజన సంస్థల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. ఎన్నో సంవత్సరాలు పెట్టి ఫారెస్ట్ అధికారులు రాకముందు నుండి ఆదివాసులు అడవిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బ్రిటిష్ కాలం నుండి మాకు చట్టాలు ఉన్నీ కూడా ఆ చట్టాలు ఒకటి కూడా మాకు ఉపయోగపడలేదు. ఎప్పుడు పెట్టో గిరిజన సాగు చేసుకుంటున్న భూములకి పోడు పట్టాలు ఇవ్వండి అని, అలాగే నేటికి కూడా గిరిజన గ్రామాలకి కరెంటు సౌకర్యాలు లేవని, గిరిజన గ్రామాలకి మౌలిక సౌకర్యాలు మంచినీరు కానీ రోడ్లు కానీ లేవని ఎన్నో ధర్నాలు రాష్ట్రోగాలు వస్తున్న ప్రభుత్వాలకి ముడిపెట్టుకున్నాం. అయితే బొబ్బుల ప్రాంతంలో కొన్ని గ్రామాలకి కరెంట్ లేవని అధికారులు గుర్తించి సుమారు 400 స్తంభాలు 8 గ్రామాలకి కరెంటు స్తంభాలు వేశారు. ఆ కరెంటు స్తంభాలన్నీ కూడా ఫారెస్ట్ అధికారులు అనుమతి లేవు కాబట్టి మీరు వేయొద్దని చెప్పి అక్కడ ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం జరిగింది. ఈ రోజుకి కూడా గిరిజన గ్రామాల్లో కరెంట్ లేదంటే ఎవరైనా నమ్ముతారా? కానీ అదే కరెంటు కోసం ఎన్నో ధర్నాలు 20 సంవత్సరాలు బట్టి చేస్తే స్తంభాలు ఏనోకన్నా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. అంతేకాదు ఎన్నో సంవత్సరాలు పెట్టి మేము పోడి వ్యవసాయం చేసుకుంటున్నాము. అయితే ఈ సీజన్లో వచ్చేటప్పటికి వరిసేను పండించడానికి, అలాగే తొలకర పంటలు అంటే వర్షాకాలం వచ్చేటప్పటికి నీట్గా దుక్కు దున్నుకొని పంటకు సిద్ధం చేసుకుంటాం. సెలవుసేను కానీ, కందిసేను కానీ, ఉలవలు కానీ, పెసలు కానీ వేసుకోవడానికి మట్టి సారతం దుక్కు దున్నుకొని నీటి చేస్తే వీళ్ళు వచ్చి అదే భూముల్లో మొక్కలు వేస్తున్నారు. అసలు రూల్గా చేయవచ్చింది ఏమంటే విఎస్ఎస్ ద్వారా ఒక 10 హెక్టార్లు తీసుకొని అడవిని చదువు చేసి అందులో ప్లాంటేషన్ పెంచాలి. కానీ గిరిజన సాగు చేసుకున్న భూముల్లో మొక్కలేసేసి తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు. వీళ్ళు ఫారెస్ట్ అధికారులు ఎన్నో రోజులు పెట్టి అడవి సంపద దోసుకుంటుంది. ఫారెస్ట్ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పెద్ద ట్యాంక్ బ్యాంకులు కొట్టుకెళ్ళిపోతే గిరిజనులే సాగు చేశారు, పోడు చేశారని చెప్పి గిరిజనులపైన కేసు పెడుతున్నా సహించాం. అంతేకాకుండా పోడు పట్టాల్లోనూ మేము 10 ఎకరాలు కూడా ఊరందరూ కలిపి చేసుకుంటే జీవన సాగించుతుంటే వీళ్ళు చేసిన ఎదో పనులు కూడా మా గిరిజనులపైన తప్పుడు కేసులు పెడుతున్నా సరే సహించాం. ఇప్పటికైనా సరే విజయనగరం డిఎఫ్ గారు దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజుకి కూడా శామనీలే తాగుతున్నాం. ఈ రోజుకి కూడా కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి. దయచేసి అడవి శాఖ అధికారులు గిరిజనుల అభివృద్ధి కానీ అడ్డుకున్నట్టయితే మీరు గిరిజన ప్రాంతంలో ఫారెస్ట్ ఒక్క కానిస్టేబుల్ అయినా ఒక్క అధికారి కూడా తిరగనివ్వమని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఒక అన్నదమ్ముల్లాగా అడవి మీద బతుకుతున్నాం. మమ్మల్ని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. జిల్లా కలెక్టర్లు కానీ, ఎంఆర్లు కానీ, ఎంపీటీలు కానీ, స్థానిక జిల్లా అధికారులు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు మా సహకరిస్తే మీరు కేంద్రం ఒప్పుకోదు. జిల్లా అధికారులు చెప్తుంది కూడా కేంద్రం నుండి మాకు రాలేదు, జిల్లా అధికారులు మాకు చెప్పలేదు అని చెప్పి వంకలు చూపెట్టి ఈరోజు శివసేనగా వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా మీరే వెనకదులు చేస్తున్నారని మాకు అర్థమయ్యి విజయనగరంలో ఫారెస్ట్ ఆఫీస్ ముందు ఉద్యమం చేస్తున్నాం. ఒకవేళ కానీ ధర్నాలో కానీ ఈ ధర్నా తర్వాత కానీ నెల రోజుల్లో కానీ మీరు చేయకపోతే, మా సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఎక్కడే మేము గూడాలు వేసుకొని ఎక్కడే వంట ఆడుకొని కూర్చొని ఉంటామని చెప్పి ఫారెస్ట్ అధికారులకు హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా తయారవుతుందని చెప్పేసి అధికారులు తెలియపరుస్తున్నాం. దయచేసి ఆదివాసీ అభివృద్ధిని మాత్రం ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవద్దని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.